హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి చారు చూపిస్తున్నానండి. చాలా బాగా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఎక్సలెంట్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. నేను ఇప్పుడు ఈ వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానేసుకోండి. ముందుగా చింతపండు దాదాపు ఒక 15 నిమిషాలు నానబెట్టండి. ఈ చింతపండు రసాన్ని తీసుకోండి. ఓన్లీ గుజ్జు మొత్తం మనం తీసుకోవాలి. ఈ పిప్పినంతా పడేయాలన్నమాట. ఓన్లీ రసం తీసుకొని మీరు ఒక బౌల్లో, సపరేట్ బౌల్లో తీసేసుకోండి. మనం కొంచెం ఎక్కువసేపు నానబెడితే ఈ చింతపండు రసం ఎక్కువగా వస్తుందండి. ఇలా మీరు ఈ రసాన్ని తీసుకొని ఒక సపరేట్ బౌల్లో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మీరు ఎక్కువ నీళ్లు, అంటే దాదాపు 1 లీటర్న్నర నీళ్లు పోసుకోండి దీంట్లో. ఎందుకంటే బాగా మరగాలన్నమాట ఈ చారు. ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మనం ఈ చారుని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ నీళ్లు కొన్నే వేసుకుంటాము, కొంచెం సేపు మరిగితే చాలు అనుకుంటే మాత్రం కొన్ని వాటర్ కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఎంత ఎక్కువసేపు మరిగితే ఈ చారు అంత టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను నీళ్లు ఎక్కువగా వేస్తున్నాను. మనం ఇప్పుడు నిండుగా వేసాం కదా, దాదాపు ఒక సగం వరకు అయ్యే వరకు ఈ చింతపండు రసం బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఒక 20 నిమిషాలు కానీ, లేదంటే దాదాపు ఒక అరగంట పైనే మనం దీన్ని మరిగించుకోవాలండి చారుని. మనకి అడుగు కిందికి వెళ్తూ ఉంటుంది చారు మరుగుతున్న కొద్దీ, అదే చూసుకోవాలి. చూసారు కదా, ఇందాక మనకి నిండుగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇలా మనకి కొంచెం చిక్కబడేంత వరకు మనం ఈ చారుని మరిగించుకోవాలి. ఈలోపు మనం పోపుని రెడీ చేసుకుందామండి. కళాయి వేడి చేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత ఆవాలు కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి. దీంట్లోనే సింపుల్ పోపు అనమాట, ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒక 10 తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువగా వేసుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. చాలా సింపుల్ పోపు. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 దీంట్లోనే వేసేసుకోవాలి మనం. ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వాడుతున్నాము. ఈ పోపు మనం కొద్దిగా వేగనివ్వాలండి. మరి పచ్చిగా ఉండకూడదు, అలాగని మాడకూడదు. దూరగా ఫ్రై చేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి. హై ఫ్లేమ్లోనే మీరు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఈ పోపుని మరుగుతున్న చారులో మనం వేసేసుకోవాలి. చారుని మనం పోపు వేసిన తర్వాత ఇలాగే స్టవ్ బంద్ చేయకుండా మళ్ళీ మరిగించాలి. ఇలా మీరు ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న చారులో వేసేసుకోండి. ఈ పోపు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక 10 నిమిషాల పాటు ఈ చారు స్టవ్ మీదే ఉంచేసి మరికొంతసేపు కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించాలి. దీంట్లో ఇంకా మనం టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి. నేను దీంట్లో ఏమాత్రం కారం కూడా వేయట్లేదు. ఇది మన చిన్నపిల్లలు కూడా బాగా ఉపయోగపడుతుందండి. అన్నం బాగా మెత్తగా చేసేసి ఈ చారు వేసి పెడితే చక్కగా తినేస్తారు పిల్లలు. ఇలా మీరు ఈ చారుని ఇలాగే మరొక 10 నిమిషాల పాటు మరగనివ్వండి. మీకు నోరు
చప్పగా ఉన్నప్పుడు లేదంటే కొంచెం పుల్లగా తినాలనిపించినప్పుడు ఇట్లాంటి చారు తయారు చేసుకోవచ్చు. దీంట్లో కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోండి. మనం పోపులో వేయకుండా ఇలా చారులో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం ఇలాగే ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి స్టవ్ పైన. చూసారు కదా, కొంచెం చిక్కబడింది. మరికొంత ఇంకా చాలా బాగా చిక్క అయ్యే వరకు అవసరం లేదండి. ఇది మనకి పోపు వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. అంతే, మనకి పెద్ద పనేం లేదండి. ఇది ఎక్కువసేపు చారు మనం కాగబెట్టుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఇల్లంతా కూడా మంచి స్మెల్తోని ఈ వెల్లుల్లి చారు సూపర్గా ఉంటుంది. మీ అందరికీ కూడా రైస్లోకి ఎక్సలెంట్ చారు తయారు చేసుకోవచ్చు. ఓకేనండి, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది నేను చేసినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ చారు చూపించాను మీకు. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ అండి.